హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సో ఈ మధ్యన సాటర్డే స్పెషల్స్ మిస్ అవుతున్నాము. బట్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మార్కెట్, ఇప్పుడు మనం ఎలక్షన్ మూమెంట్ కదా ఇది. ఎలక్షన్ టైము, మార్కెట్లు ఎలా ఉన్నాయి? సో మార్కెట్ గురించి రెండు మూడు విషయాలు మాట్లాడిన తర్వాత ఆ, జరిగిన కథ ఏమిటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, వీకెండ్ అంటే ఫ్రైడే తీసుకోండి. వీకెండ్ ఏం జరిగింది? కరెక్షన్ వచ్చింది. అంతకుముందు 2 రోజులు ఆ, డీలాడాలు అవేమీ మార్కెట్ కరెక్షన్ రాలేదు అలా అని చెప్పి ఆ, పెరిగింది కూడా కాదు. ప్రాక్టికల్గా ఏం జరిగింది టోటల్గా యాజ్ ఎ హోల్ తీసుకుంటే, కొంచెం ఈ ఈ ఫ్రైడేకి వచ్చేటప్పటికి నెగిటివ్గా క్లోజ్ అయింది. మరి టోటల్ వీక్లో ఏమిటి? అప్ సైడా డౌన్ సైడా, పెరిగిందా తగ్గిందా అనేది ఒకటి చూడాలి మనం. తర్వాత సెక్టరల్గా తీసుకున్నట్లయితే ఐటీ దెబ్బతింది. ఐటీలో టీసీఎస్ డౌన్, ఇన్ఫోసిస్ డౌన్, ఎల్టీ మైంట్రీ డౌన్. ఎల్టీ మైంట్రీ పరుగులు తీసేది, ఎక్కడో ఎలా పడితే అలా పరుగులు తీసేది. టెక్ మహీంద్రా కూడాను, కాకపోతే ఏంటంటే టెక్ మహీంద్రా కొంచెం రికవర్ అయింది. సో బ్యాంక్స్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టడీ, ఐసిఐసిఐ బ్యాంక్ అప్, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయి కదా. ఎస్బీఐ గుడ్ అప్. మరి ఒక కోటక్ మాత్రం ఏం జరిగింది? కోటక్ బ్యాంకు మరి ఆర్బీఐ వారు అక్షంతలు వేశారు కదా, భయంకరంగా తగ్గింది. అఫ్ కోర్స్ రికవరీ ప్రాసెస్, రికవరీ వస్తుంది, అదేం ఇబ్బంది ఏం లేదు. ఒకరోజు మాత్రం గట్టిగా తగ్గింది. మరి ఎన్బిఎఫ్సిస్లో తీసుకున్నట్లయితే మెయిన్గా బజాజ్ ఫైనాన్స్ని ఇష్టం వచ్చినట్టు ఉతికేస్తున్నారు, పెంచేస్తున్నారు, తగ్గించేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ తీసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ దగ్గర 7,300 ఆ రేంజ్కి వెళ్ళినట్లు వెళ్ళి, 300 పైగా వెళ్ళినట్టు వెళ్ళి ఒక్కరోజు 7% 8% పడేశారు. 69,000 68,000 లెవెల్కి వచ్చేసింది. మళ్ళీ ఆ తర్వాత ఫ్రైడే తీసుకుంటే ఒక్కసారి 6.5% 7% దాకా ఓపెనింగ్లో తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి 70,000 మళ్ళీ పడేశారు. మళ్ళీ 69,000 ప్లస్కి వచ్చింది. అంటే దిస్ ఈజ్ హైలీ వాలటైల్. బజాజ్ ఫైనాన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. బజాజ్ ఫైనాన్స్లో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే చాలా అలర్ట్గా ఉండాలి. బెటర్ అవాయిడ్. ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని అవాయిడ్ చేయటం మంచిది. ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చి ఆర్బీఐ ఓకే చేసేసింది అన్నారు. ఇప్పుడు ఈరోజు మరి ఫ్రైడే పెంచేశారు, మళ్ళీ పడేశారు. మార్కెట్ కూడా 100 పాయింట్లు పైగా ఓపెన్ అయ్యి, ఫ్రైడే రోజు 100 పాయింట్ల పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏకంగా 300, సుమారుగా 300 పాయింట్లు తగ్గింది. అంటే టోటల్గా 400 పాయింట్స్ పీక్ నుంచి తీసుకుంటే దగ్గర 400 పాయింట్స్ తగ్గిందంటే మార్కెట్ దాని పరిస్థితి ఏంటి? తర్వాత 400 పాయింట్స్ దగ్గర నుంచి మళ్ళీ ఏమైంది? కొంచెం అంటే రికవర్ అయిందిలేండి. బట్ ఓవరాల్గా ఏమిటి పిక్చరు? వాట్ ఈజ్ ఇట్ దట్ ది మార్కెట్స్ ఆర్ టాకింగ్ అబౌట్? పైగా ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎలక్షన్స్, మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మేజర్ ఎలక్షన్స్ అనేది మేజర్ ఈవెంట్. అది కూడా ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు అంటాం కదా, ఆల్ ఓవర్ ఇండియా ఎన్నికలు అంటే జోకా? ఇట్స్ నాట్ ఏ జోక్. కాబట్టి అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి గుర్తుంచుకోవాలంటే, ఇన్వెస్టర్స్ అప్రోచ్ డిఫరెంట్, ట్రేడర్స్ అప్రోచ్ డిఫరెంట్. ఇన్వెస్టర్స్కి అయితే ఈ డెవలప్మెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటారా? ఇప్పుడు మార్కెట్లు ఇలా పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, మామూలే. కానీ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు వాటి వ్యాపారం చేసుకుంటూ ఉంటాయి కదా, మార్కెట్లను చూడవు కదా, మార్కెట్లో మా షేర్ ధర పెరిగిందా తగ్గిందా అని చూసుకోవు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఫండమెంటల్స్ ఏ కంపెనీలకి అయితే బాగుంటాయో అవి ఓవరాల్గా ఫైనల్గా పికప్ అవుతాయి. దే స్టే అండ్ దే ఇంప్రూవ్. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఈ ఈ డెవలప్మెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే మార్కెట్లు పాజిటివ్గానే ఉన్నాయి, ఇప్పుడు పాజిటివ్గానే ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మధ్యలో ఇంటర్మీడియట్గా కరెక్షన్స్ వస్తున్నాయి, కానీ ఏమిటంటే మార్కెట్లు మళ్ళీ రూలింగ్ పార్టీయే ప్రభుత్వం రూలింగ్ పార్టీయే కంటిన్యూ చేస్తుందని, తర్వాత డిస్టర్బెన్సెస్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడే అన్నట్టు మళ్ళీ అంతా మళ్ళీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళ పాలసీలు ఎలా ఉంటాయో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ తాలూకు పాలసీలు బాగానే ఉన్నాయనేది మార్కెట్ అనుకుంటున్నది, మార్కెట్ భావిస్తున్నది. అందువల్ల ఏంటంటే మార్కెట్లు పెరిగాయి కూడా. మార్కెట్లు అలా పెరగడానికి కారణం ఏంటంటే ఫంక్షనింగు, గవర్నమెంట్ మెషినరీ తాలూకు ఫంక్షనింగ్ బాగానే ఉంది. దీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ దే విల్ డెలివర్ గూడ్స్ అనేది ఒక అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయం వల్ల ఏంటంటే మార్కెట్లు పడటం లేదు. లేకపోతే ఏమవుతుంది జనరల్గా, తర్వాత చూసుకుందాము. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? 7,500 దగ్గర నుంచి ఏకదాటిగా 23,000కి దగ్గరకు వచ్చింది. 22,800 అట్లా వచ్చింది కదా. మరి ఎందుకులే కొంచెం పార్షియల్గా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత ఎట్లా ఉంటుందో అనుకోవట్లేదు మార్కెట్ ఏమనుకుంటున్నది, లేదు ఇది బాగానే ఉంటుంది, మెయింటైన్ అవుతుంది అని. అట్లీస్ట్ ఎక్కువ పెరగకపోయినా అట్లీస్ట్ ఒక కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇన్ఫ్లేషన్ లెవెల్స్ నార్మల్గా ఉండటం. ఇన్ఫ్లేషన్ ఏం పెరగలేదు కదా. ఎలక్షన్ ఇయర్ అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. మరి చూద్దాం, ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. బట్ నాకేం అనిపించడం లేదు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటుందని. ఎట్ ది మోస్ట్ ఏం జరుగుతుందంటే ఎలక్షన్ టైంలో ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరుగుతుంది కాబట్టి అది కూల్ అవ్వడానికి 2-3 నెలలు పడుతుంది, 4 నెలలు. పర్చేసింగ్ పవర్ ఆల్రెడీ ఉన్నది ఇండియాలో, ఎకనామిక్ యాక్టివిటీ బాగుంది. ఇప్పుడు ఎక్కువ డబ్బులు చేతుల్లోకి వస్తాయి కదా, జనాల దగ్గరికి డబ్బులు వస్తాయి కదా, క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా. దాంతో ఏంటంటే ఇవాళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది. దట్ ఈస్ టెంపరీ. సో దీని ఇంపాక్ట్ ఎట్ ది మోస్ట్ ఏం జరగవచ్చు అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే కార్యక్రమం పోస్ట్పోన్ చేయొచ్చు. ఇప్పుడు అమెరికన్ ఫెడ్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్లు ఏం పెంచలేదు కదా, తగ్గించలేదు కదా. అంటే తటస్థ వైఖరిని అవలంబించారు. ఇంకా చూస్తాము, ఇన్ఫ్లేషన్ బాగా తగ్గాలి కాబట్టి 5.25, 5.5 రేంజ్ ఓకే అంటున్నారు. పాపం అమెరికాకి ఇండియా లాంటి వర్ధమాన దేశాలకి, అంటే ఇప్పుడు వర్ధమాన దేశం కాదు, డెవలపింగ్ కంట్రీస్లో అగ్రగామి మంది ఇండియా. లాస్ట్ 4-5 ఇయర్స్లో సీన్ మారిపోయింది. సో మనకు ఉండేటటువంటి ఇన్ఫ్లేషన్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ మన ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఈక్వల్గా ఉన్నాయి. చాలా విడ్డూరం కదా. మామూలుగా మనకి 10% అలా కూడా ఉన్న రోజులు ఉన్నాయి, 10-11% ఇన్ఫ్లేషను. వాళ్ళకేమో 1% అట్లా ఉండేది. అట్లాంటిది వాళ్ళు 1%, వాళ్ళు 5%, 6%కి వచ్చారు. మనం 5%, 6%కే ఉన్నాం. సో దిస్ స్పీక్స్ వాల్యూమ్స్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ వీఆర్ మేకింగ్. మనకి ఎకనామిక్ గ్రోత్, ప్రోగ్రెస్ ఉన్నదే అని చెప్పడానికి ఇది తార్కాణం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అందుకని ఎలక్షన్స్ ఫేవరబుల్గానే బాగానే ఉంటాయి అని మార్కెట్ అభిలషిస్తుంది నాది. కాబట్టి ఆ ప్రకారం ఏంటంటే మార్కెట్ పడలేదు. అయితే ఇప్పుడు 2 సార్లు, ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే 2 సార్లు ఆల్ టైమ్ హైకి వచ్చింది. ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది మార్కెట్. చెప్పాలంటే ఫ్రైడే తీసుకున్నా, అంతకుముందు తీసుకున్నా కూడా జరిగింది ఆ పని. ఇట్ ఈస్ అటెంప్టింగ్, అబార్టివ్ అటెంప్ట్. అంటే అన్సక్సెస్ఫుల్లీ ఇట్ ఈస్ అటెంప్టింగ్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు అటెంప్ట్ బట్ నాట్ సక్సెస్ఫుల్. ఈ నేపథ్యంలో కరెక్షన్ తప్పదు. ఇప్పుడు ఫ్రైడే మార్కెట్ తీసుకున్నట్లయితే ఏమర్థమవుతున్నదంటే మార్కెట్లు దే ఆర్ బౌండ్ టు అండర్గో సమ్ కరెక్షన్. మీరు థర్స్డే సెటిల్మెంట్ రోజున చేసిన వీడియో చూడండి, చూడకపోతే చూడండి. సో అందులో దాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, కరెక్షన్ మోడ్లోకి వెళుతున్నది ఏమో అనే అనుమానం వచ్చింది. అది అనుమానం వరకే, డెఫినెట్గా ఏముండదు. నోబడీ కెన్ ప్రెడిక్ట్, నేను కాదు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. మనకి కొద్దిగా అనుమానం వచ్చింది, అది డేంజర్ జోన్లోకి వెళుతున్నది, సెల్లింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు అని థర్స్డే రోజున అనుకున్నాము. ఓకే, అట్లాగే ఉంది, విశేషం ఏం లేదు, అట్లాగే జరిగింది. సో
ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వాలటైలిటీ ఈజ్ బౌండ్ టు కంటిన్యూ. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ 15కి వచ్చేసింది ఈరోజు. కొద్దిగా కూల్ అయింది అనుకోండి, రోజు పెరుగుతున్నది. ఈరోజు కూడా పెరిగింది. అంటే ఈరోజు అంటే ఫ్రైడే ట్రేడింగ్ కదా, ఫ్రైడే ట్రేడింగ్ వరకు తీసుకుంటే ఫ్రైడే రోజున కూడా పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి? వాలటైలిటీ ఇండెక్స్ ఈజ్ బౌండ్ టు స్టే ఆన్ టిల్ ఎలక్షన్స్. ముఖ్యంగా ఈ ఆప్షన్స్, ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆప్షన్స్లో చేయలేరు. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు, ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఇబ్బందే, ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి ఇబ్బందే. ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి తెలియక అనుకుంటుంటారు, ఇది కొంచెం ప్రీమియం చాలా బాగుంది కదా అని. ప్రీమియం బాగుంటుంది, ఇంకా బాగానే ఉంటుంది, అది తగ్గదో కరగదో. వాలటాలిటీ పెరుగుతున్నది కదా, కాబట్టి అంతగా ఇమ్మీడియట్గా ఏం కరగకపోవటం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్, టైం అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోలేరు. అమ్మపోతే అడవి, కొనపోతే కొరువు అన్నట్లుగా ఉంటుంది ఆప్షన్ బయర్కి. ఎందుకని చాలా ఎక్కువ ప్రీమియం పే చేయవలసి వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, దట్ హ్యాపెన్ టు స్టాక్స్ ఆల్సో. నిఫ్టీ 50, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీయే కాదు, స్టాక్స్ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. స్టాక్స్ కూడా ప్రీమియం చాలా భయంకరంగా ఉంది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆప్షన్ ట్రేడర్స్. బయ్యర్స్కి సెల్లర్స్కి కూడా ఆప్షన్ ముష్కిలే, కష్టమే. బట్ సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఫ్యూచర్స్లో చేయొచ్చు, బట్ మార్జిన్ చూసుకోవాలి. బట్ ఈ మార్జిన్ నిఫ్టీకి అయితే కొంచెం తగ్గినట్లే కదా, ఎందుకంటే నిఫ్టీ లాట్ సైజ్ తగ్గించారు కదా, 50 నుంచి 25 చేశారు కదా, దట్ ఈస్ ఓకే. సో బిఫోర్ ఐ క్లోజ్, సో లెట్ మీ టేక్ యూ టు ది టెక్నికల్ పొజిషన్. టెక్నికల్ పొజిషన్ ఎలా ఉంది అది చూద్దాం. అది we will go to తర్వాత. ఇంకొక విశేషం ఏంటంటే మార్కెట్ని ప్రెడిక్ట్ చేయటం జనరల్గా చాలా కష్టం. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు అదే కదా జరుగుతున్నది. ఒకసారి నిఫ్టీకి చూద్దాం. నిఫ్టీ పొజిషన్ ఏంటి? నిఫ్టీ 6 months వీక్లీ చేస్తాను. వీక్లీ చూసినట్లయితే వీక్లీ క్యాండిల్ స్టిక్స్ ఒకసారి చూడండి. సో భయంకరమైన డోజీ ఇది డేంజరస్ డోజీ. ఈ డేంజరస్ డోజీ ఏంటంటే పైన విక్ చూడండి, ఇక్కడ చూసారా, పైన విక్ చూడండి. అంటే వారంలో పెరుగుదల లేదు, తగ్గుదల లేదు. డోజీ ఓపెనింగ్ క్లోజింగ్ అక్కడే ఉంది, కానీ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇంతవరకు వెళ్ళింది. ఇంతవరకు అంటే ఎంత చూడండి, 22,800కి వెళ్ళింది వీక్లీ, హయ్యెస్ట్, ఆల్ టైమ్ హైయే. కానీ ఆల్ టైమ్ హై నుంచి వచ్చేసి పడిపోయింది, తగ్గింది. అంటే ఈ వారం హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చేసింది. దెర్ ఈజ్ సెల్లింగ్ అట్ హయ్యర్ లెవెల్స్. కాబట్టి నెక్స్ట్ వీక్ ట్రెండ్ రివర్సల్ వస్తుందా లేదా, దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు చెక్. మరి ఎంఏసిడి ఏమో జీరో లైన్కి కొద్దిగా దిగున. ఆర్ఎస్ఐ తీసుకున్నట్లయితే ఎక్కడుంది అంటే ఆర్ఎస్ఐ 65. ఆర్ఎస్ఐ ఓకే, పాజిటివ్గానే ఉంది. సో మరి డైలీ తీసుకున్నట్లయితే
లేదు, డైలీ తీసుకుందాం. డైలీ తీసుకుని క్లోజింగ్ ప్రైస్ తీసుకుందాం. డైలీ క్లోజింగ్ ప్రైస్లో ట్రెండ్ తెలుస్తుంది. ఇదండి ట్రెండ్. రెండు యావరేజ్ లైన్లు ఉన్నాయి ఇక్కడ. యావరేజ్ లైన్ల దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఎక్కడంటే 21, 10 డేస్ 21 డేస్ యావరేజ్ లైన్లు తీసుకున్నాము. యావరేజ్ లైన్ దగ్గరికి వచ్చి ఆగింది. అంటే ఇది రానున్న కాలంలో కిందకి డౌన్ సైడ్, అప్ సైడ్, హయ్యర్ సైడ్ అనేది చెప్పడం కష్టం, కానీ అంతే ఈజీ కాదు. కానీ బట్ ఓవరాల్గా ఏమనిపిస్తున్నదంటే కొంచెం రిస్కే అనిపిస్తున్నది. రిస్కే అనిపిస్తున్నది. కాబట్టి అందువలన ఏంటంటే ట్రేడింగ్ చేసేటట్లయితే, ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే అలర్ట్గా ఉండటం మంచిది. ఇక్కడ నుంచి కొంచెం ఫర్దర్ సెల్లింగ్ రావచ్చు. వాల్యూము చూసారా, వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మీకు మెయిన్ తీసుకోండి. మెయిన్ ఏముంటాయి? రిలయన్స్ ఇండస్ట్రీసు. తెలియని విషయం, తెలియనిది ఏముంది? రిలయన్స్ ఇండస్ట్రీసు 3 స్టాక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. రిలయన్స్ బ్రేక్ డౌన్. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రేక్ డౌన్ అయింది. చూడండి, ఇక్కడ ఈ లైన్ చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఈ ఫ్రైడేకి అయింది. అప్పటి వరకు రేంజ్లో నడిచింది. ఇట్ వాజ్ ఇన్ ఎ రేంజ్, బట్ దెర్ ఈజ్ ఎ బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ స్ట్రైట్గా గట్టిగా తగ్గింది. అంటే ఏంటి? ఫర్దర్ ఫాల్ ఇన్ రిలయన్స్ ఈజ్ లైక్లీ. అంటే మార్కెట్స్ వీక్గా ఉండే అవకాశం ఉంది కదా. తర్వాత టీసీఎస్ తీసుకుందాం. టీసీఎస్ చాలా రోజులుగా కొంచెం వీక్గానే ఉంది. టీసీఎస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి కదా. చూడండి, మామూలుగానే డౌన్ ట్రెండ్ అక్కడక్కడే ఉంది. ఇక్కడి నుంచి కన్నా దిగితే చాలా గట్టిగా దిగుతుంది. పైకి వెళితే పర్వాలేదు. పైకి వెళితే ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు అంటే 4,000 వరకు ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు 3,800 రేంజ్ నుంచి కనుక కిందకి దిగేటట్లయితే అతి ప్రమాదకరం. బట్ నెవర్ ది లెస్ ఇట్ ఈజ్ వీక్గా ఉంది. మరి ఇంకొకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ మధ్యకాలంలో కరెక్షన్ గురవ్వలేదు. అప్పుడు అయింది కదా. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇప్పుడు రేంజ్లో ఉంది. జస్ట్ థ్రెషోల్డ్ దగ్గర ఉంది. మరి 55 ఉంది ఆర్ఎస్ఐ. దీన్ని బట్టి చూస్తే ఇది పర్వాలేదండి. దిస్ ఈజ్ ఓకే. నవ్ ఇట్ ఈజ్ ఓకే. నవ్ ఇట్ ఈజ్ ఓకే. బాగా తగ్గవలసినంత తగ్గింది కదా. తగ్గి అక్కడి నుంచి కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. కానీ బట్ ఈ 3 యాజ్ ఏ హోల్ తీసుకున్నట్లయితే మాత్రం వీక్గానే ఉన్నాయి కదా. ఇది విషయం. మరి స్టాక్స్ తీసుకుంటే మీరు చూడండి, ఎక్కువ టైము దీని మీద తీసుకోవాల్సిన అవసరం లేదు. మంత్లీ చూడండి. స్టాక్స్ మాత్రం మంత్లీ చూడండి. మంత్లీ క్యాండిల్ ఎలా ఉన్నాయో. బట్ ప్రాక్టికల్గా బై అండ్ లార్జ్ మార్కెట్లు ఏమిటి అంటే ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. స్టీప్ ఫాల్ అయితే ఉండదు, కానీ కన్సాలిడేషన్ మోడ్లో ఉంటుంది. రెండవది ఏంటంటే వాలటైలిటీ ఖచ్చితంగా ఉంటుంది. అసలు మామూలుగానే ఎలక్షన్స్ టైం కదా, ఖచ్చితంగా వాలటైలిటీ ఉంటుంది. ఈ వాలటైలిటీ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ట్రేడ్ చేయలేరు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయగలుగుతారు. కానీ అందుకని అలర్ట్గా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎక్కువ స్టేక్స్, ఎక్కువ ఓవర్గా ట్రేడ్ చేయొద్దు. చేయకుండా లిమిటెడ్గా చేసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షను తర్వాత పుణ్యమాని ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. అందువలన కూడా ఏంటంటే ట్రేడింగ్ చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దట్స్ ఆల్ అబౌట్ మార్కెట్స్ ఫర్ ది వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ది సాటర్డే స్పెషల్. బాయ్. ఓకే.